ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. క్రితం వీడియోలో పంత్ ఇంటికి బాబా ఫోటో రావడం తెలుసుకున్నామండి. ఈ వీడియోలో అది ఎలా వచ్చిందనేది తెలుసుకుందాం. అలీ మహమ్మద్ అనే వ్యక్తి తన ఇంట్లో మహనీయుల పటాలను గోడకు అలంకరించి ప్రతినిత్యం నమస్కరించడం అలవాటుగా ఉంది. ఆ పటాలలో బాబా పటం కూడా ఉంచి ప్రతిరోజు బాబాకు సాగిలపడి నమస్కరించేవాడు. హోలీ పండుగకు 3 నెలల ముందు అతను కాలివాపుకి చికిత్సకై తన బావమరిది నూర్ మహమ్మద్ ఇంటికి బొంబాయి వెళ్ళాడు. నూర్ మహమ్మద్ బాబా అబ్దుల్ రహమాన్కు శిష్యుడు. అంతకుముందు నూర్ మహమ్మద్ తన గురువైన అబ్దుల్ రహమాన్ చిత్రపటాన్ని పెద్దదిగా చేయించి తన మిత్రులందరికీ ఇచ్చాడు. వారితో పాటు తన బావ అలీ మహమ్మద్ కూడా ఇచ్చాడు. అలీ మహమ్మద్ అందరి ఫోటోలతో పాటు ఆ ఫోటో కూడా తన ఇంట్లో ఉంచాడు. నూర్ మహమ్మద్ తన దగ్గర ఉన్న ఫోటోతో గురువు దగ్గరికి వెళ్లి ఆ ఫోటోని ఆశీర్వదించి ఇస్తే తను ఆ చిత్రపటాన్నే గురువుగా భావిస్తానని చెప్పగా గురువు కోపానికి గురై తన నౌకర్తో నూర్ మహమ్మద్ అచ్చు వేయించిన ఫోటోలు ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నా తీసుకుని వెళ్లి సముద్రంలో పడేయమని ఆజ్ఞాపించాడు. అతను విగ్రహారాధనకు వ్యతిరేకి. అలా అందరికీ ఇచ్చిన ఫోటోలతో పాటు బాంద్రాలోని అలీ మహమ్మద్ ఇంట్లోని ఫోటోలను కూడా తీసుకువెళ్లి సముద్రంలో పడేశారు. తర్వాత కొంతకాలానికి కాలు నొప్పి తగ్గాక అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతనికి ఇంట్లో గోడలకి తగిలించిన ఫోటోలు లేకుండా ఒట్టి మేకులు మాత్రమే ఉన్నాయి. చిత్రంగా బాబా ఫోటో మాత్రం అక్కడే ఉంది. వెంటనే అతను ఆ పటాన్ని తీసి జాగ్రత్తగా బీరువాలో దాచి ఆ ఫోటో హేమాత్ పంత్ దగ్గర ఉంటేనే నిత్య పూజలు ఏ ఆటంకాలు లేకుండా జరుగుతాయని భావించి హోలీ పండుగ రోజున ఆ ఫోటో పంతుకి ఇచ్చాడు. అలా బాబా తన భక్తుని ఇంటికి వస్తున్నానని ముందుగానే అతని కలలో కనపడి తెలిపారు. మన ఇళ్లల్లో ఫోటో అనే భావం మనసులో రాకుండా స్వయంగా బాబానే మన ఎదురుగా ఉన్నట్లుగా భావించి ఆయనకు పూజ చేసి నమస్కరిస్తే అది సత్ఫలితాన్ని ఇస్తుంది.